Hi Biglu, welcome to my channel Prashant Wal. Please like and share, subscribe my channel. Please ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్. వామ్మో, ఈ జనం చూడరు ఎంతగానం మంది ఉన్నారు ఇక్కడ. అరే షాక్ అయిపోతున్నా, ఇంతగానం క్రౌడా? ఏంద్రా బాబు ఇది, హైదరాబాద్ మొత్తం ఇక్కడనే ఉంది కదా. వామ్మో, జనంతో కిట్ట కిట్టలాడుతుంది చూడు. వామ్మో, ఫ్యామిలీస్ అయినా ఏం నేను తగ్గేదేలే అన్నట్టున్నారు. ఫుల్ క్రౌడ్ అంటే ఎంత క్రౌడ్ చూడండి. అది ఒక్క లైన్ కాదు, ఒక్క వరుసతో కాదు, అందులోనే ఒక 5-6 లైన్లు కలిపి ఉన్నారు జనం. వామ్మో, వీళ్ళకైతే పంట పండింది అబ్బా. ఒక వీక్ మొత్తం ఒక సండేలో కొట్టేస్తున్నారు, ఇంకా ఎక్కువనే కొట్టేస్తున్నారు అనుకుంటా వీళ్ళు మనీ. చూడు, ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ రోడ్డు పైన. అది చూడు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అంత ట్రాఫిక్ జామ్. మళ్ళీ మీరు ఒకసారి ఇక్కడికి వస్తే లిక్విడ్ మనీ తెచ్చుకోండి. ఫోన్పేస్కి ఇలా ఏం పని చేయట్లేదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, లైన్లో ఒక అర్ధగంట అట్లా నిలబడ్డ తర్వాత లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఎక్సైట్మెంట్లో ఉన్నా, అరే ఏముంటుంది లోపల, ఎందుకు ఇంతగానం క్రౌడ్ వస్తున్నారు, ఏముంటుంది చూద్దాం అని ఈ గంట నుంచి వెయిట్ చేస్తున్నా. నాకు ఫోన్పే పనిచేయక గంట బయట వెయిట్ చేసిన. ఫోన్పే అయితే అస్సలు పనిచేస్తలేదు. వీళ్ళకు ప్రసాద్ ఐమాక్స్ లోపలికి పోయి ఈడలేంకి ఫుల్ ఇబ్బంది పడ్డా. ఎక్వేరియంలో చూడండి, ఫుల్ కలర్ఫుల్గా మనకు ఫిషెస్ కనిపిస్తున్నాయి. చాలా నాకైతే మంచి అట్రాక్టింగ్గా కనిపించినాయి. ఎందుకంటే చూస్తుంటే కలర్ ఉంది. అందరికీ చాలా పోగానే ప్రశాంతంగా ఫీల్ వస్తుంది. అది రిఫ్రెష్ కావడానికి ఒక మంచిగా ఎక్వేరియం ముందు పెట్టారు. లోపలికి ఎంట్రీ అవుతున్నాం. అయ్యా ఏంది ఇంతగానం జనం, కాలు పెట్టి కాలు తీయండి అంత జనం ఉన్నారు. వాళ్ళు -4 degrees అన్నారు కదా, మైనస్ కాదు కదా అసలు. అమ్మ, కొంచెం నార్మల్ కూల్ అనిపిస్తుంది అది. ఎందుకంటే క్రౌడ్ అంతా మంది ఉన్నారు మనకు అక్కడ. అదేంది వాళ్ళు పెట్టిన అది -4 degrees సరిపోతలేదు మన జనానికి. నార్మల్ టెంపరేచర్ లెక్క ఉంది అసలు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో చూడండి, రియల్గా మనకు ఆ మంచు పర్వతాలు లెక్క ఆ స్నో ఫీల్ అది మంచి వీడియోస్లలో మంచిగా వస్తుంది. చూడు, జనాలు అయితే ఇక్కడ నుంచి జరుగుతలేరు. వాళ్ళు వచ్చి మైక్లో చెప్తున్నారు, ముంగడికి వెళ్ళండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా పైసలు పెట్టుకొని వెళ్ళే దగ్గర వాళ్ళు వెళ్ళిపోమ్మని చెప్పడం ఫస్ట్ టైం చూస్తున్నా. కానీ రియల్ ఫీల్ ఇస్తుంది అది. చూడండి, అక్కడ చూసిన దానికంటే ఇంకా వీడియోలో ఇంకెక్కువ రియాలిటీగా కనిపిస్తుంది మనకు. ఎందుకో ఆ స్నో ఫీల్స్, ఆ కొండలు అక్కడ చూస్తే కొంచెం ఎంత అంటే ఒక 70% మనకు అట్లా రియల్ ఏమనిపించదు. ఫ్లవర్స్ కూడా ఎంత మంచిగా పడ్డారు. పైన డెకరేట్ చేసింది ఉంది, బాగుంది. కానీ రియల్గా చూస్తే కొంచెం 70% మనకు డౌట్ వస్తుంది. కానీ వీడియోలో అయితే ఆ స్నో ఫీల్ కోసం కూడా అవి చూడండి, ఆ స్నో పడేటట్టు అది పెట్టారు. వాటర్ ఫాల్స్ ఇది బాగుంది. కొంచెం ఆ ఫీల్ అయితే మనకు దొరుకుతుంది. కాకపోతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటే కూడా ఆ కూల్, అదే -4 degrees అన్నారు కదా, ఆ కూల్ దొరుకుతుండే. ఈ క్రౌడ్ వల్ల ఒకళ్ళ వేడి దాకి ఆ కూల్ ఫీలింగ్ ఎక్కువ రావట్లేదు. అదొక్కటి కొంచెం ఉంది. ఎందుకంటే చూడండి ఎంత క్రౌడ్. ఈ అమ్మ, హైదరాబాద్ మొత్తం
మొత్తం ఇక్కడ ఉంది. అసలు ఫ్రీ పెడితే నాకు తెలిసి ఇంతగానం జనం కూడా రారనుకుంటా నాకు. అదొక డౌట్ వస్తుంది. చూడండి ఈ వీడియోనైతే బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక్కటి నాకు కొత్తగా అనిపించింది, ఇది కాశ్మీర్ సెట్. ఈ కాశ్మీర్ సెట్ నుంచి మనం బయటకు వెళ్ళినాం అనుకో, అది కూడా నేను చెప్తా. బయటకు వెళ్తే మనకు ఆ ఫీల్ ఎట్లా వస్తుందో, ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఈ వాటర్ ఫాల్స్ అవేమంటారు, ఆ లుకింగ్ అయితే రియల్గా కొంచెం మనకు ఆ కాశ్మీర్ ఫీల్ వస్తుంది. వెళ్ళిన వాళ్ళకైతే కొంచెం ఇంకా కొంచెం రియాలిటీగా కనిపిస్తాం. మనం ఎప్పటికీ కాశ్మీర్ వెళ్ళాం, టీవీలో అట్లా చూసినాం. ఒక అదేంది వాగు లెక్క, అవి ఎలుగుబంట్లు, గొర్రెలు, మంచి సెటప్ అయితే బాగుంది. దీనికైతే వర్త్, నేను రియల్గా చెప్తున్నా, 100 రూపీస్ అయితే వర్త్. ఎందుకంటే రియాలిటీగా కనిపిస్తుంది మనకు. వీడియో అయితే ఇంకా రియాలిటీ ఉంది. బయటకు వెళ్తే నాకు ఎట్లా ఫీల్ వచ్చింది అంటే, నాంపల్లి ఎగ్జిబిషన్ తెలుసు కదా, ఎవరైనా వెళ్తే వాళ్ళకి వెళ్ళినట్టు ఉంటే నాంపల్లి ఎగ్జిబిషన్ కింద కామెంట్ చేయండి. కానీ ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీల్ వచ్చింది బయటకు వచ్చినాక. ఆ కాశ్మీర్ దంతా ఒక సైడ్, ఈ బయటకు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నాకు నాంపల్లి ఎగ్జిబిషన్ అక్కడ కనిపించింది. మనము ఆ కాశ్మీర్ది దాటి కొంచెం బయటకు వచ్చినామా, నాకు అక్కడ ప్రసాద్ ఐమాక్స్ నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చినట్టు అనిపించలే. అరే ఇది ఏంది నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నానా అన్న డౌట్ అయితే వచ్చింది. ఇక్కడ గేమ్స్ కూడా బాగున్నాయి, జాయింట్ వీల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే కనిపించింది నాకు. నాంపల్లి ఎగ్జిబిషన్ ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఒక కాశ్మీర్ది ఒకటి ఉంది అంతే అనిపించింది. కాకపోతే క్రౌడ్ అయితే నేనైతే అస్సలు అనుకోలే ఇంతగానం క్రౌడ్ ఉంటుందని. వామ్మో బాగుంది, క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు.